కానీ మన తెలుగు ఆడియన్స్ క్లియర్ గా చెప్పారు ఇది సెట్ కాలేదని. మన తెలుగు యువత ఏఐకి చాలా అడిక్ట్ అయిపోయారు. కానీ ఇమాజిన్ ఒక యాప్ మీ లవ్ ని కంట్రోల్ చేస్తే అదే కాన్సెప్ట్ తో వస్తుంది ప్రదీప్ రంగనాథన్ ఎల్ఐకే. 4 years బ్యాక్ వరకు లిమిటెడ్ క్రేజ్ ఉండే ప్రదీప్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 100 crores ఫిలిమ్స్ తో సాలిడ్ పొజిషన్ లో ఉన్నాడు. లవ్ టుడే తో సెన్సేషన్ క్రియేట్ చేసి డ్రాగ్ అండ్ డూడ్ లతో స్ట్రీక్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు April 10 కి మళ్ళీ మన ముందుకు వస్తున్నాడు విత్ క్రేజీ కాన్సెప్ట్. దిస్ ఇస్ అ ఫ్యూచరిస్టిక్ ఫిలిం. ఫ్యూచరిస్టిక్ అనగానే కలికిని ఇమాజిన్ చేయొద్దు, అంత యాక్షన్ ఉండదు. ఫ్యూచర్ లో జరిగే ఒక లవ్ స్టోరీ విత్ ఎ మెసేజ్. సో ఈ వరల్డ్ లో ఒక యాప్ ఉంటుందంట, అది డిసైడ్ చేస్తుంది ఎవరు లవ్ లో ఉండాలని, ఎవరు బ్రేకప్ అవ్వాలని. మన హీరో మాత్రం ఇదంతా ఫేక్, మనుషులు డిసైడ్ చేయాలి అని సిస్టమ్ కి ఎదురుగా నిలబడతాడు. రిలేటబుల్ గా ఉంది కదా, ఎందుకంటే మన రియల్ లైఫ్ లో కూడా ChatGPT, Gemini, Grok ని అడిగి డెసిషన్స్ తీసుకుంటాం. ఇంకా కొంతమంది అయితే AI ని గర్ల్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే తెలుగు వర్షన్ కోసం ప్రదీప్ ఓన్ వాయిస్ తో డబ్ చేయాలని ట్రై చేశాడంట. టీజర్ లో కూడా అది చూపించారు, కానీ మన తెలుగు ఆడియన్స్ క్లియర్ గా చెప్పారు ఇది సెట్ కాలేదని. అక్కడ ఈ మూవీ టీం వాళ్ళు తెలివిగా ఉండి రిస్క్ తీసుకోకుండా ఆల్రెడీ మనకు కనెక్ట్ అయిన వాసు బ్రో వాయిస్ నే కంటిన్యూ చేశారు. ఇది చిన్న డెసిషన్ అనిపించవచ్చు, కానీ సినిమా ఎక్స్పీరియన్స్ మొత్తం చేంజ్ అవుతుంది. ఈగో పక్కన పెట్టి ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ కి ప్రియారిటీ ఇచ్చాడు. అందుకే ప్రదీప్ రంగనాథన్ ఒక స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ సేమ్ డే కి మన స్టేషన్ డెకాయిట్ కూడా వస్తుంది. మీరు ఏ ఫిలిం కి వెళ్తారు, డెకాయిటా లేక ప్రదీప్ రంగనాథన్ ఎల్ఐకేనా? కమెంట్స్ లో చెప్పండి.